హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి ఒక చవకైన వాచ్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాను అనమాట. సో మీరు అనొచ్చు, ఇంతకుముందు మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్స్ చేసావు కదన్నా, మళ్ళీ ఏంటి అని చెప్పేసి. అప్పుడు చేసింది నాన్ బ్రాండ్ అనమాట. ఈసారి మనకి జేబ్రానిక్సే ఆ స్టైల్లో యాపిల్ వాచ్ అల్ట్రా డిజైన్లో అయితే ఈ వాచ్ని అయితే తెచ్చింది. కాపీ కొట్టారనమాకండి, ఇన్స్పైర్ అయ్యారనమాట. సో ఎవరైతే 90,000 రూపాయలు పెట్టి ఆ వాచ్ని కొనలేరో వాళ్ళ కోసం కేవలం 3,299 రూపాయలకి ఈ వాచ్ని అయితే లాంచ్ చేసింది. ప్రీవియస్గా మనం కాపీడ్ ఒకటి అన్బాక్స్ చేసాం కదా, దాంతో కంపేర్ చేసి ఇందులో ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది, అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఈ వాచ్కి అయితే ఉందన్నమాట. కంప్లీట్ యాపిల్ వాచ్ని కాపీ కొట్టారని చెప్పను, కానీ ఒక 2-3 మిస్ చేసి ఆల్మోస్ట్ యాపిల్ వాచ్ అల్ట్రా లాగే ఈ వాచ్ని అయితే తీసుకొచ్చారు. సో వాచ్ బాక్స్ చూస్తే మనకి ఇలా టాల్గా అయితే ఉంటుంది. జేబ్రానిక్స్ అని రాసి ఉంటుంది. లోపల వాచ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తారు. AMOLED స్మార్ట్ కాలింగ్ వాచ్ ఐకానిక్ అల్ట్రా అని చెప్పి దీని మోడల్ అయితే ఇక్కడ రాసి ఉంటుంది. ఇది మనకి 2 కలర్ వేరియంట్స్లో అయితే దొరుకుతుంది అనమాట. ఒకటి బ్లాక్, మరొకటిసరికి ఆరెంజ్. ఇక ఈ బాక్స్ మీద ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సిరి అండ్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇన్ఫినిటీ లూప్ స్ట్రాప్ తో అయితే వస్తుంది అనమాట. కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది వయా బ్లూటూత్. కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. త్రూ మొబైల్ ద్వారా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. స్లీప్ మానిటర్ ఉంటుంది. 2.5D లామినేటెడ్ డిస్ప్లే అని చెప్పి దీని మీద అయితే రాసింది. బట్ అసలుకి ఈ డిస్ప్లే మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 2.5D కరుడు తిరిగి అయితే ఉండదు. సో యాపిల్ వాచ్ అల్ట్రా ఎలాగైతే మనకి ఫ్లాట్ గా వస్తుందో అదే మాదిరిగా ఇది కూడా వస్తుంది. స్టెప్ క్యాలరీ, డిస్టెన్స్, హార్ట్ రేట్, SpO2, బ్లడ్ ప్రెషర్ మానిటర్ అని చెప్పేసి ఇటు పక్కన అయితే రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. క్విక్ యాక్సెస్ మెనూ, 9 బిల్ట్ ఇన్ వాచ్ ఫేసెస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, కెమెరా అండ్ మ్యూజిక్ కంట్రోల్, IP67 వాటర్ ప్రూఫ్, 100+ స్పోర్ట్ మోడ్స్, ఫంక్షనల్ క్రౌన్, లార్జ్ స్క్వేర్ వైబ్రెంట్ డిస్ప్లే. అంటే డిస్ప్లే సైజ్ ఎంత అనేది వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకున్నాం 1.8 ఇంచెస్ ఏమో ఈ డిస్ప్లే సైజ్ అయితే ఉండే అవకాశం ఉంది. 2 మెనూ UIs, 5 days డేటా స్టోరేజ్, మెటల్ బాడీ, మెడిటేటివ్ బ్రీతింగ్. సో ఇవి మనకి ఈ బాక్స్ మీద అయితే రాసున్నాయి అనమాట. ఇక్కడ MRP ప్రైస్ చూస్తే ఏకంగా 11,499 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ ఉంది. బట్ చెప్పాను కదా, వాళ్ళకి తెలుసు ఆ ప్రైస్ పెట్టి ఎవరు కొనరని చెప్పి. అందుకే 3,299 రూపాయలకి అయితే మీకు ఈ వాచ్ అవైలబుల్ అయితే ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్లో వాచే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే వీళ్ళు ప్యాక్ చేశారు వాచ్ని. ఇంకా తర్వాత బాక్స్లో ఒక QR కోడ్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి మ్యాగ్నెటిక్ పిన్స్తో ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక వాచ్ ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసినట్టయితే ఈ వాచ్ మనకి స్ట్రాప్ వచ్చేసరికి సిలికాన్ స్ట్రాప్తో వస్తుంది. ఇన్ఫినిటీ లూప్ స్ట్రాప్ అనమాట. అంటే మనకి యాపిల్ ఎటువంటి స్ట్రాప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటుందో అటువంటి స్ట్రాప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాను కదా, ఆరెంజ్ అండ్ బ్లాక్ ఈ 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. బ్లాక్ కలర్ కంప్లీట్ మీకు ఫ్రేమ్తో సహా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. స్ట్రాప్ క్వాలిటీ కానీ అలాగే ఫ్రేమ్ క్వాలిటీ కానీ. ఫ్రేమ్ మొత్తం మీకు వీళ్ళు మెటల్ ఫ్రేమ్ అయితే వాడారు, అర్థమవుతుంది. వెయిట్ కూడా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, హార్ట్ రేట్ సెన్సార్స్. ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ స్ట్రాప్ మనకు కావాలనుకుంటే రిమూవబుల్ స్ట్రాప్ అయితే తీసేవచ్చు. డిటాచ్ చేసి మనం వేరే స్ట్రాప్ని అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఆ స్ట్రాప్కి సంబంధించిన లాక్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అయినప్పటికీ మనకి చాలా టైట్గా అయితే స్ట్రాప్ ఫిట్టింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక రైట్ సైడ్ చూస్తే ఒక బటన్ అలాగే ఒక క్రోన్ అయితే ఉంది. క్రోన్ కూడా మనకి లోపలికి అయితే ప్రెస్ చేయవచ్చు. సో ఇది మనకు తిప్పుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే అలాగే ఉందన్నమాట. అలాగే అక్కడే మనకి మైక్రోఫోన్ ఓల్ అయితే కనిపిస్తుంటుంది. ఇక డిస్ప్లే చూస్తే చాలా ఫ్లాట్గా అయితే డిస్ప్లే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుందన్నమాట. మనం ఏమైనా కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ స్పీకర్ గ్రిల్ నుంచి మనకి కాల్స్ అయితే బయటికి వినిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూస్తే యాక్చువల్గా యాపిల్ వాచ్ అల్ట్రాలో మరో బటన్ అయితే ఇస్తారు. బట్ దీంట్లో వచ్చేసరికి ఆ బటన్ అయితే ఇవ్వలేదు. ఇక ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే కనుక చూస్తే డిస్ప్లే మాత్రం చాలా బాగుందన్నమాట. AMOLED డిస్ప్లే, అది కూడా మనకి వైబ్రెంట్ కలర్స్తో అయితే వస్తుంది. బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది వీళ్ళు చెప్పలేదు, కానీ మేబీ నేను అనుకున్న 500 నిట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. డిస్ప్లేకి చుట్టూ బెజల్స్ కొంచెం పెద్దగా అయితే అనిపిస్తున్నాయి. డిస్ప్లే కూడా కొంచెం డీప్గా అయితే కనిపిస్తుంది. లోపలికి అంచుల దాకా వచ్చినట్టుగా అయితే డిస్ప్లే కనిపించట్లేదు. ఇక టాప్ టు బాటమ్ ఇలా స్వైప్ చేసామంటే కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. ఇక బాటమ్ టు టాప్ మనం స్వైప్ చేసామంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, మనకు వచ్చిన నోటిఫికేషన్స్. ఇక లెఫ్ట్ టు రైట్ మనం ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ క్విక్ యాక్సెస్ అయితే ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ కనుక మనం స్వైప్ చేసామంటే షార్ట్ కట్ యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే షార్ట్ కట్ యాప్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ ప్రెస్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు క్యాల్కులేటర్ కూడా ఉంది. అలాగే గేమ్స్ను కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ బాటమ్ సైడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయగానే సో లాక్ అయిపోతుంది అనమాట. అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. క్రౌన్ని మనం ఇలా తిప్పామనుకోండి, రొటేట్ చేస్తుంటే క్లాక్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ క్లాక్స్ మొత్తం వచ్చేసరికి మనకి బిల్ట్ ఇన్ 9 క్లాక్స్ అయితే ఉంటాయి. ఇవి కాకుండా మీరు త్రూ యాప్ ద్వారా మరికొన్ని క్లాక్స్ అయితే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. క్లాక్స్ స్టైల్ మాత్రం బాగున్నాయి అనమాట. మంచి కలర్ఫుల్ క్లాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మెనూ స్టైల్స్ కూడా మీకు 2 మెనూ స్టైల్స్ అయితే ఉంటాయి. క్రోన్ మీరు లోపల ప్రెస్ చేశారంటే
మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్‌గా జీబ్రానిక్స్ తీసుకొచ్చిన వాచెస్‌లో ఎటువంటి యాప్స్‌ని ఇచ్చారో అవే అయితే మీకు ఇందులో కూడా అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. మెనూ స్టైల్స్ వచ్చేసరికి 2 మెనూ స్టైల్స్ అయితే ఉంటాయి. ఒకటోసరికి యాపిల్ మెనూ, ఇంకోటోసరికి వర్టికల్‌గా మెనూ అయితే ఉంటుంది. ఈ 2 మెనూసే ఇచ్చారు. మరీ కన్‌ఫ్యూజ్ చేసే పిచ్చి పిచ్చి మెనూస్‌ని అయితే ఇవ్వలేదు. నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మనకి క్యాలిక్యులేటర్ అలాగే గేమ్స్‌ని కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఈ వాచ్‌లో మీకు హార్ట్ రేట్ ఉంది కదా! సో, నేను మెజర్ చేసి చూసాను. యాపిల్ వాచ్‌తో కంపేర్ చేసి చూస్తే కొన్నిసార్లు యాక్యురేట్‌గా ఉంది. కొన్నిసార్లు అంత యాక్యురేట్‌గా అయితే పనిచేయట్లేదు. అలాగే ఎస్పీఓ2 ఉంది. ఎస్పీఓ2 కూడా ఓకే. బట్ వచ్చేసరికి నేను ఈ స్మార్ట్ వాచ్‌లోని ఎస్పీఓ2ని నమ్ముకోమని చెప్పను నేను. ఇక అలాగే మీకు బ్లడ్ ప్రెషర్ కూడా అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అది కూడా పనిచేస్తుంది. మరి యాక్యురేటో కాదో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు చూపించుకోలేదు కూడా. ఇక కాలింగ్ ఫంక్షన్ విషయానికి వచ్చేసరికి ఇందులోంచి మనం కాల్స్ చేయొచ్చు. మన కాల్స్ వస్తే ఇందులోంచి మనం లిఫ్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. కాల్ వచ్చినప్పుడు మనకు వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ కూడా అయితే వస్తుంది. సో, కాల్స్ నేను మాట్లాడాను. లౌడ్‌నెస్ ఓకే, పర్వాలేదు, మంచి లౌడ్‌గానే అయితే వినిపిస్తుంది. కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ మీకు ఫోన్‌తో కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్‌లో వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ గానీ, అలాగే వాచ్‌లో ఉండే ఫీచర్స్ గానీ, ప్రీవియస్ జనరేషన్ మనకి జీబ్రానిక్స్ తీసుకొచ్చిన అవే ఫీచర్స్ అయితే మీకు ఇందులో అయితే ఉంటాయి. ఇక ఈ వాచ్‌ని మీరు రూ. 3299 పెట్టి ఎందుకు తీసుకోవాలి అంటే, యాక్చువల్‌గా మీకు అక్కడ యాపిల్ వాచ్ లాంటి లుక్‌తో, మంచి బిల్డ్ క్వాలిటీతో, వైబ్రెంట్ కలర్ డిస్‌ప్లేతో ఒక వాచ్ కావాలి అనుకుంటే ఈ వాచ్‌ని అయితే తీసుకోవచ్చనమాట. అందులోని కాలింగ్ ఫీచర్ ఉంది. అలాగే AMOLED డిస్‌ప్లే కదా! ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంది. వాచ్ అయితే బాగానే ఉంది. రూ. 3299 పర్వాలేదు. మనం పిచ్ బ్రాండ్‌లే 2000, 2500కి అమ్ముతున్నారు. ఇలాగా కాపీడ్ వాచెస్ వచ్చేసరికి అందులో మనకి ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసరికి మనకి AMOLED డిస్‌ప్లే ఉంది. సో, ఈ వీడియో ద్వారా మీకు జీబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన ఐకానిక్ అల్ట్రా స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చూసి, సో, ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.